హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్ ఉన్న టాపిక్ ఏంటంటే కేవలం 2 మీటర్స్ క్లాత్తో అంబ్రెల్లా ఫ్రాక్ విత్ ఫ్రంట్ స్లిట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ. ఇది 2 మీటర్స్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. కేవలం 2 మీటర్స్ మాత్రమే ఉంది. ఈ క్లాత్తో నేను అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ విత్ ఫ్రంట్ స్లిట్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి 4 ఫోల్డ్స్గా తీసుకోండి. క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా అంత సమానంగా ఉండేటట్లు నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రాక్ లెంత్ తీసుకుందామండి. ఇక్కడ నేను ఈ డ్రెస్కి టాప్ లెంత్ నేను 40 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. సో 40 ఇంచెస్ మెజర్ చేసుకొని 40 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ పైన టాప్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకునేసి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది పైన ఏదైనా మనకు అటు ఇటుగా హెచ్చు తగ్గులున్నా నీట్గా కట్ చేసి తీసేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. నేను ఈ టాప్కి బోట్ నెక్ కుడుతున్నాను, సో అందుకు షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెస్. బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి. మధ్యలో ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్లో ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డీపు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా 2 పాయింట్స్ని కలుపుకొని డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం బోట్ నెక్ షేప్ లాగా తీసుకొని నెక్కును డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి, రౌండ్ షేప్లో తీయద్దు. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ కూడా చంక డీప్ మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు 34 ఇంచెస్ దగ్గర అంటే 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం చేసుకోండి మార్కింగ్. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 8 ఇంచెస్ దగ్గర చెస్ట్ తీసుకొని అలాగే 15 ఇంచెస్ దగ్గర వెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డ్రెస్సుకు వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 3 ఇంచెస్ మార్జిన్ కోసం వదులుకోండి. మనం మార్కింగ్ చేసుకున్నట్లుగానే చెస్ట్ దగ్గర నుంచి వెస్ట్ వైపుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ కుట్టేటప్పుడు హిప్ లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. వెస్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రాగా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కింది వైపు కూడా పైకి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. మొత్తంగా మన అంబ్రెల్లా షేప్ ఉన్న డ్రెస్ కటింగ్కి డ్రాఫ్టింగ్ మొత్తం పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు నీట్గా కట్ చేసి పక్కకు తీద్దాం. నెక్స్ట్ మనం కటింగ్ చేసేసాం కదా, ఎక్స్ట్రా పీస్నంతా పక్కకు తీసేసి నెక్ కటింగ్ చేసుకుందాం. బోట్ నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే మెజర్మెంట్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు సపరేట్గా తీసి వేసుకోవాలి. నేను ఈ డ్రెస్కి సైడ్ స్లిట్ కుట్టుతున్నానండి. దానికోసము పైన షోల్డర్ దగ్గర నుంచి కింది బాటం వరకు స్ట్రైట్గా ఒక లైను ఇలా గీసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి పై వరకు ఆ లైన్ మధ్యలో ఇలా కట్ చేయండి. ఈ ఫ్రంట్ స్లిట్ చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. సింపుల్ స్లిట్ కటింగ్. నెక్స్ట్ డ్రెస్కి హ్యాండ్స్ కట్ చేస్తాము. ఈ డ్రెస్కి నేను షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను అండి. మెజర్మెంట్ వచ్చేసి యాక్చువల్గా 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కానీ మనం కింది వైపు మడవాలి, అలాగే పైన స్టిచ్చెస్కి కూడా క్లాత్ కావాలి కాబట్టి టోటల్గా 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్ కలిపి ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ మార్జిన్ కోసం తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజు నుంచి పై వైపుకు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ వైపు నుంచి కింద హ్యాండ్ లూజ్కి ఇలా డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం నీట్గా హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న హ్యాండ్సెస్ని ఇలా రెండు ఆపోజిట్గా ఒకదాని వైపు ఒకటి ఆపోజిట్గా పెట్టుకొని సెట్ చేసుకొని చంకల లోతు కూడా కట్ చేసుకోండి. ఇలా ఒక ఆపోజిట్గా పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ ఉండదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీగా చంకల లోతు తీయగలుగుతారు. చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే మనము అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ విత్ ఫ్రంట్ స్లిట్తో ఈజీగా చేసేసామండి. హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, బాడీ పార్టు. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.